శ్రీ వికారినామ సంవత్సరం. శుభమా అంటూ కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టుకునే వారికి వికారి అన్న పేరు చాలా ఇబ్బందికరంగా ఉండవచ్చు. అసలింతకీ ఏమిటి ఈ వికారం? ఇది కాలపురుషుని హెచ్చరిక. ప్రతి నిర్ణయంలోనూ, మనం చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచన. కాలాన్ని ధిక్కరించాలనుకున్నా, ప్రకృతి ధర్మాన్ని ఎదురించాలనుకున్నా ఈ వికారిలో తప్పక బికారి కావాల్సిందే. వారు ఎవరైనా, ఎంతటి వారైనా. అసలే వికారినామ సంవత్సరం, అందున ఎన్నికలు. ప్రజాస్వామ్యానికి పెద్ద పండుగగా అభివర్ణించే ఈ ఎన్నికల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికోసం అంతర్జాతీయ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు గొంతు చించుకొని అరవనక్కర్లేదు. దేశంలో ఏప్రిల్ 11 నుంచి మే 21 వరకు జరిగే ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మన ఉనికిని చాటుకోవడంతో పాటు మనం అనుకున్న దాన్ని చూపుడు వేలితో శాసించే అవకాశం మనకు భారత రాజ్యాంగం కల్పించింది. ఓటు వేయకుండా నాకెందుకులే అన్న చులకన భావం ఎంత ప్రమాదమో, ఏ ఒక్కరికి నా మద్దతు లేదు అని నోటా ద్వారా తెలియపరచడం కూడా హక్కుని వృధా చేసుకోవడమే. పైగా శ్రీ వికారినామ సంవత్సరం కదా, మరింత జాగ్రత్త అవసరం. అందుకే ఓటు హక్కు ఉన్న ప్రతి భారతీయుడు దేశం కోసం, ధర్మం కోసం తప్పక ఓటు వేయండి.